నన్ను తిట్టినా, నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగానే జీవితం సాగిస్తున్నాను. నాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని నేను ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుంచి చెప్పాను, మా నాన్న ఒక ఎస్ఐ అని. నెలవారీ జీవితాలు ఉన్నాయి. కరెక్ట్ ఆఖరి వారంలో డబ్బులు ఉండవు, ఒక 5-6 రోజులు మా ఇంట్లో. ఒకసారి నన్ను స్కూల్లో బయట నిలబెట్టేవాళ్ళు, అరే ఇంకా ఫీజు కట్టలేదని. అప్పుడు ఇంకా అన్న యాక్టర్ కాదు. తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూసేవాడిని, బయట అన్నీ నేను చాలా మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం తాలూకు ఎలాంటి కష్టాలు పడుతుందో నేను చూశాను. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఆ బాధలు అవన్నీ ఉండి ఏదైనా చేయగలను అనుకున్నప్పుడు ఆ బాధలు ఇవన్నీ చూసి ఏదైనా నేను కూడా సమాజానికి ఏదైనా చేయగలను అనుకునేవాడిని, సంతోషంగా ఉండగలం అనుకునేవాడిని. ఎందుకంటే కొన్ని ఎఫర్ట్ చేయలేము. ఒకసారి చదువులు కావచ్చు, ఒకసారి స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, చాలా చిన్న చిన్న సమస్యలు ఉండే. కాకపోతే అవన్నీ ఏంటంటే ఆకలితోటి అలమటించే సమస్యలు కాదు, కానీ పోటీ ప్రపంచానికి ఇమడలేని సమస్యలు, అందుకోలేని సమస్యలు.